So my dear Bangarams, welcome to RTX, Apache RTX, అడ్వెంచర్ బైక్ టీవీఎస్ వాళ్ళ ప్రాపర్ అడ్వెంచర్ బైక్ ఒక ఫస్ట్ రైడ్ ఇంప్రెషన్. మనం ఇక్కడ షిమ్లాలో ఉన్నాము. షిమ్లా కూడా కాదు, దానికంటే ముందు థియోగ్ అనే ప్లేస్ హిల్ టాప్లో ఉన్నాము. ఇక్కడి నుంచి ఇంకా దారుణంగా చలి స్టార్ట్ అవబోతుంది. అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాం, ఆల్మోస్ట్ 6 అవుతుంది టైము. చూద్దాము బండి రియల్ వరల్డ్ టెస్ట్ ఎలా ఉందని. So as I told you, just look at the location. Mountains are calling was the tagline. It's absolutely on top of the world. All set for the flag off. Let's get going. First Sean, then our biker friend from Colombia. The location is beautiful. It's a very narrow road from here, and initial impressions, very plush suspension, ride quality. So my Bangarams already start చేసేసాం రైడ్. ఘాట్ రోడ్స్ రైడ్ చేస్తున్నాము. ఫస్ట్ రోడ్ టైర్స్ వార్మప్ చేసుకోవాలి. లీనియర్ పవర్ ఉంది, ఇంకా కొంచెం పంచి టార్క్ ఉంటే బాగుంటుంది. లో టు మిడ్ రేంజ్ మేబీ 35 Nm టార్క్ అనేది would have been better, నాకు తెలిసి. ఎందుకంటే అడ్వెంచర్ బైక్ అంటేనే ఆ ఇనీషియల్ టార్క్, లో టు మిడ్ రేంజ్ టార్క్ చాలా క్రూషియల్. ఘాట్ రోడ్స్ ఎప్పుడు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మంచిది. వెట్ రోడ్స్, బ్రోకెన్ రోడ్స్, సస్పెన్షన్ అదిరిపోయింది, అసలు వేరే లెవెల్ అనమాట. అండ్ కౌంటర్ స్టీరింగ్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద గేమ్. బ్యూటిఫుల్. ఏదో లిమోజిన్లో పోతున్నట్టుంది సస్పెన్షన్. లెన్స్ పైన డస్ట్ పట్టుకుని ఉంటే చాలు. These are surprises that you get. Blind corners. సో బ్లైండ్ కార్నర్స్ ఉన్నాయన్నమాట ఘాట్ రోడ్స్లో. ఎప్పుడు కూడా అది ఒక స్టాండర్డ్ రూల్. లైన్ ఆఫ్ సైట్ లేకపోతే స్లో డౌన్ చేసుకుని బెటర్. ఎందుకంటే లైఫ్లో మనకు అండు ఆప్షన్ ఉండదు. ఒక్కసారి తగిలిందంటే తగిలినట్టే. ఇంకా ఒకసారి ఒకటి గుద్దేసాడంటే మనము రీస్టార్ట్ చేద్దాము గేమ్ని, అండు చేద్దాము, ఇదంతా ఆప్షన్ లేదు లైఫ్లో. రీటేక్లు లేవు. ఇంకో బండి వచ్చింది. బ్యూటిఫుల్ హ్యాండ్లింగ్ అండి. టైర్స్ చాలా బాగున్నాయి. సన్ ఇస్ అవుట్. ఓహో, వచ్చేస్తే బ్యాడ్ రోడ్స్ గ్రీట్ చేయడానికి. not overtaking the corners.
అన్నట్టు ఎగ్జాస్ట్ నోట్ ఇస్ బ్రిలియంట్. చూసారు కదండి లూజ్ శాండ్ ఎలా ఉందో రోడ్ మధ్యలో. ఇలాంటప్పుడు మనం ప్యానిక్ బ్రేకింగ్ చేసేటప్పుడు లినియర్ స్టెబిలిటీ కంట్రోల్ అనేది ఇట్లా ఇచ్చారు. అది ఏపీఎస్ ఇంటర్వెన్షన్ కానీ ట్రాక్షన్ కంట్రోల్ ఇంటర్వెన్షన్ కానీ అంతా కూడా కంట్రోల్ చేసి ఇంజిన్ బ్రేకింగ్ అన్నీ చూసుకొని మనకి బండి కంట్రోల్ తప్పిపోకుండా కాపాడుతుంది. ఈ ప్రైస్ రేంజ్లో ఇటువంటి ఫీచర్స్ రావడము అసలు ఊహించలేని విషయం అన్నమాట. ఈ బ్రోకన్ రోడ్స్లోనే మనకి సగం ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు లెన్స్ క్లీన్ చేసుకోవడం పెట్టడం చాలా డస్ట్ ఉంది. అండ్ ఇదే ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ వెహికల్స్ ఎప్పుడు వస్తాయి ఎలా వస్తాయి మాకు తెలియదు. బ్లైండ్ కార్ అండ్ వాళ్ళు స్లో డౌన్ కూడా చేయరు. నువ్వు వాళ్ళకి అలవాటు ఈ ఘాట్ రోడ్స్లో, వాళ్ళని మనం తప్పు పట్టలేము. వాళ్ళు అలానే నడిపిస్తారు. వాళ్ళు అలా నడిపిస్తేనే టైంకి వెళ్ళి చేరుకుంటారు. మళ్ళీ నడిపించుకుంటూ వెళ్తే వాళ్ళ జాబ్ సరిగ్గా చేయలేరు. సో మనమే చూసుకుని నడిపించుకోవాలి. ఘాట్ సెక్షన్ అంటే ఇలానే ఉంటుంది, రిస్క్ అనేది ఉంటుంది. ఇట్లాంటి ప్లేసెస్లో the sun is hitting straight into my eyes. There's zero visibility now. Wow, what a location and what a route. It's worth that pain that it takes to get to this place. I mean, all such places are not easy to access, be it Ladakh or Dehradun. Watch out. సో లొకేషన్ అదిరిపోయింది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇటువంటి లొకేషన్ రావాలంటే కొంచెం బాధ ఓర్చుకోవాలి. ఎందుకంటే లదాఖ్ లాంటి ప్లేస్ ఎందుకంటే ఇక్కడ రావాలంటే గుట్ట ఎక్కాలి. ఆ సింగిల్ లేన్ ఘాట్ రోడ్ మనం కార్లో రావాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఆల్మోస్ట్ 6 గంటలు పట్టింది మాకు ఆ రిసార్ట్కి వెళ్ళడానికి. చూసారా మనం ఎంతసేపు చాలా కామ్ అండ్ బ్యూటిఫుల్ రోడ్లో రైడ్ చేస్తున్నాము. సడన్గా ఒక మారుతి ఆల్టో అతను వచ్చేసాడు. సో మై డే బంగారం, ఈరోజు డీనా తీసుకొచ్చేసాడు మీకోసము
అపాచీ ఆర్టీఎక్స్ ఒక రైడ్ ఇంప్రెషన్, మోస్ట్ అవైటెడ్ రైడ్ ఇంప్రెషన్. ఎందుకంటే ఇది లాంచ్ అయినప్పటి నుంచి జనాలు పిచ్చోలు అయిపోయారు. ఇటువంటి వాల్యూ అంటే 1.99 lakhsకి ఒక 300cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్ట్ 4 valve ఇంజిన్, 36 bhp, 28.5 Nm, 6-speed గేర్ బాక్స్, బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్తో పాటు. అండ్ ఎక్విప్మెంట్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయిందండి. అంటే యూఎస్డి ఫోక్స్, 41mm యూఎస్డి ఫోక్స్, ర్యాలీ స్పెక్ స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్, బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్తో పాటు 1917 వీల్ సెటప్, రేడియల్ టైర్స్, మనకి అలా వీల్స్, 320mm డిస్క్, స్విచబుల్ ఏబిఎస్, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్ అని చెప్పినట్టు, బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్, స్లిప్పర్ క్లచ్, రైడ్ బై వైర్. ఇంకా చెప్తూనే వెళ్ళొచ్చు. 5-inch క్లస్టర్ ఉంది. సో దాంట్లో మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్తో పాటు కనెక్టెడ్ బైక్ ఫీచర్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు బండి గురించిన ఇది చూసినట్లయితే, స్పెక్స్ చూసినట్లయితే, మెయిన్ సీట్ అండి. బండి ఒక సీట్ హైట్, బండి జనాలు చూస్తేనే భయపడతారు ఇంత పెద్దగా ఉందని. 835mm, కానీ చాలా ఈజీగా మీరు కూర్చోవచ్చు. నా హైట్ దగ్గర దాపు 5'7" అనమాట. సో మీకు చూపిస్తున్నారు ఇలా ఆల్మోస్ట్ టిప్టో చేస్తాను. కానీ బండి ఒక బ్యాలెన్స్ అదిరిపోయింది. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అంతా పక్కాగా ఉంది. సో మీకు చింతించాల్సిన అవసరం ఏం లేదు. బండి దాని పని మీరు బండిని ట్రస్ట్ చేస్తే చాలు, ఇట్ విల్ టేక్ యూ ఎనీవేర్, ఎనీ టైమ్, ఎనీ ప్లేస్ అనమాట. అటువంటి డాంపింగ్ సెట్టింగ్స్. ఇప్పుడు దీంట్లో కొన్ని మంచి విషయాలు, కొన్ని కొంచెం బెటర్, ఏదైతే బెటర్గా ఉండొచ్చు అది మనం తెలుసుకుందాం. మంచి విషయాలు ఏంటంటే సస్పెన్షన్. అసలు సస్పెన్షన్ ఎటువంటి నెక్స్ట్ లెవెల్ డాంపింగ్ సెట్టింగ్స్ ఇచ్చారంటే, అంటే వాళ్ళు చేసిన R&D, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్, వాళ్ళు ఎంత రిగరస్ టెస్టింగ్ చేశారు, దీన్ని ఎటువంటి టెరెన్స్లో చేశారు, అన్నీ కూడా ఈ సస్పెన్షన్ డాంపింగ్ సెట్టింగ్స్ చూస్తే అర్థమైపోతుంది. ఆ BTOలో మనకి ఫుల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సస్పెన్షన్ వస్తుంది, అడ్జస్టబుల్ రేర్ సస్పెన్షన్ కూడా వస్తుంది. అండ్ నేను చెప్పినట్టు మీరు అనుకోవచ్చు 1.99 lakhs బేస్ మోడల్ కదన్న, టాప్ మోడల్ ఎంత అంటే అంత ఆల్ ద బెల్స్ అండ్ విజిల్స్ ఇంక్లూడెడ్ మనకి 2.29 lakhs ఎక్స్షోరూమ్ అండి. కానీ విని ఎరుగని ప్రైస్. అంటే ఇటువంటి ప్యాకేజ్ ఆ ధరలో రావడం అన్బిలీవబుల్ అనమాట. ఇంకోటి ట్యాంక్ కెపాసిటీ. సరే, ట్యాంక్ కెపాసిటీ గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు బండి ఒక రైడింగ్ డైనమిక్స్, రిఫైన్మెంట్ ఎలా ఉంది, రెస్పాన్సివ్నెస్ ఎలా ఉంది, లో టు మిడ్ రేంజ్ టార్క్ ఎలా ఉంది. ఎందుకంటే అడ్వెంచర్ బైక్ అంటే లో టు మిడ్ రేంజ్ టార్క్ అనేది చాలా పంచీగా ఉండాలి. ఎటువంటి టెరెన్, ఎటువంటి ఇంక్లైన్ ఇదంతా కాంకర్ చేయగలగాలి. సో దీంట్లో రిఫైన్మెంట్ చాలా బాగుంది. బెస్ట్ పార్ట్ సస్పెన్షన్ తర్వాత దీనికి నాకు ఫుల్ మార్క్స్ వేసేది రిఫైన్మెంట్ అండి. ఎంత రిఫైన్డ్ ఇంజిన్ అంటే, మీకు ఇంకోటి ఏంటంటే మనకి రైడింగ్ ఎకనామిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనము హోల్ డే నడిపిస్తూ ఉంటాం కాబట్టి 500-600 kilometers, కొంతమంది 1000 kilometers కూడా నడిపిస్తారు. వాళ్ళకి అలసట అనిపించకూడదు. దే షుడ్ నాట్ ఫీల్ ఫెటిగ్డ్ ఆఫ్టర్ రైడింగ్. సో ఎఫర్ట్లెస్ రైడింగ్ అనేది ఉండాలి. సో మీరు చూడొచ్చు, మనకి వైడ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. ఇది కూర్చొని నడిపించినా, నిల్చొని నడిపించినా మనకి ఎర్గనామిక్స్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈ రైజర్స్ అనేది మంచి పని చేస్తున్నాయి. అండ్ ఫుట్ పేక్ పొజిషనింగ్ అండ్ రైడర్స్ ట్రయాంగిల్ పర్ఫెక్ట్లీ ఎస్టాబ్లిష్డ్ అని చెప్పొచ్చు. మంచి అప్రైట్ సీటింగ్ పోస్చర్ అండ్ ఎఫర్ట్లెస్ రైడింగ్. అండ్ ఈ క్విక్ షిఫ్టర్ ఉంది కాబట్టి మనకి ఈ క్లచ్తో ఎటువంటి హ్యాసిల్ లేదు. థ్రాటిల్ రెస్పాన్స్ బాగుంది. లో టు మిడ్ రేంజ్ విషయంలో పొద్దున చాలా చల్లగా ఉండే. సో ఇనీషియల్గా థ్రాటిల్ నాకు ఆ లో బాటమ్ అండ్ టార్క్ అనేది నాకు అనిపించలేదు. కానీ బండి ఇంజిన్ హీట్ అయ్యే కొద్దీ బండి పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయింది. అండ్ ఆ లో టు మిడ్ రేంజ్ టార్క్ అనేది అవైలబుల్గా ఉంది. దిస్ ఇస్ నాట్ అబౌట్ టాప్ అండ్ పవర్. సో ఇది బేసిక్లీ మనకి మంచి క్రూజింగ్ స్పీడ్ ఆఫర్ చేయాలి. సో అది మేము టెస్ట్ చేయలేకపోయినాం. ఎందుకంటే మాకు మొత్తం ట్విస్టీస్లోనే నడిపించి అసలు హైవే స్ట్రెచ్ దొరకకుండా. సో దాంట్లో మనము అట్లీస్ట్ 6 gears మేము వాడలేదండి. మాక్సిమం 3rd gearలోనే ఉన్నాను నేను మొత్తం రైడ్లో. సో సెకండ్ థర్డ్ ఇదే స్విచ్ చేస్తూ ఉన్నాము. సో 6 gears వాడడానికి ఒక స్ట్రెచ్ అని ఇవ్వాల్సింది. మేబీ ఇప్పుడు రిటర్న్లో దొరుకుతుందేమో చూడాలి. అండ్ బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్. ఈ క్విక్ షిఫ్టర్ మన RTR 310 RR 310లో వచ్చి అంత స్మూత్గా లేదు. స్లిక్ షిఫ్ట్స్ లేవు, కొంచెం గట్టిగా ఉంది. కొన్నిసార్లు పని చేస్తుంది, కొన్నిసార్లు పని చేస్తలేదు. మేబీ అది ఏంటంటే చాలా ట్రిక్కీ కండిషన్స్లో ఉన్నాము, ఘాట్ రోడ్స్లో ఉన్నాము, ఆఫ్ రోడ్ కండిషన్స్లో ఉన్నాము. ఇక్కడ మనం ర్యాలీ దీన్ని మోడ్లో పెట్టుకుని నడిపించాము ఈ ఒక స్ట్రెచ్ అంతా, లాస్ట్ స్ట్రెచ్. సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది. సీట్ అంటే కుషనింగ్ కానీ స్పేస్ కానీ రైడర్కి మూవ్ అవ్వడానికి బ్యాక్ అండ్ ఫోర్త్ చాలా చక్కగా ఉంది. పిలియన్ సీట్ కూడా చాలా యూజ్ఫుల్ సీట్ ఇచ్చారు. లగేజ్ ర్యాక్ ఇచ్చారు. దీంతోపాటు జీవిత వాళ్ళు ఇది పార్ట్నర్ చేసుకొని మనకి టాప్ బాక్సెస్ కానీ ప్యానియర్ బాక్సెస్ కానీ అవన్నీ అవైలబుల్ చేస్తున్నారు. అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ ఉండడం, హ్యాండ్లింగ్ చాలా బాగుంది. డైరెక్షన్ చేంజెస్ చాలా పక్కాగా ఉంది. ఫ్లిక్కబిలిటీ చాలా చక్కగా ఉంది. అండ్ బండి ఒక బాడీ బ్యాలెన్స్ అద్దరిపోయింది. మీరు నార్మల్ సిటీలో కూడా హ్యాపీగా ఆడుకోవచ్చు బండితో. బండి చూడడానికే చాలా ఇంపోజింగ్గా ఉంది, కానీ బండి యొక్క ఫ్లిక్కబిలిటీ, మనూవరబిలిటీ చాలా ఎఫర్ట్లెస్గా ఉంది. డైరెక్షన్ చేంజెస్ చాలా బాగుంది. అది ఒక మేజర్ ప్లస్. థ్యాంక్స్ టు ద బ్యూటిఫుల్ చాసీ ఓరియంటేషన్
అండ్ మనకి 41mm యూఎస్డి ఫోక్స్ రావడం, అండ్ సస్పెన్షన్ కూడా బ్యూటిఫుల్లీ సపోర్ట్ చేయడం, దానికి తగ్గట్టు మనకి స్వింగ్ ఆర్మ్ దొరకడం. సో ఇదంతా మంచి విషయాలు. ఏడ ఇంప్రూవ్మెంట్స్ రావచ్చు, ఫస్ట్ మనకి ఏదైతే లో టు మిడ్ రేంజ్ టార్క్ ఉందో అది కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు. ఎందుకంటే అడ్వెంచర్ బైక్ డిఫరెంట్ టెరెన్స్ తీసుకెళ్తారు. కొంతమంది చితకొట్టేస్తారు, చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు అడ్వెంచర్ బైక్స్ నుంచి. అండ్ టీవీఎస్ ఒక బైక్ లాంచ్ చేస్తుందంటే దానికి తిరిగి ఉండకూడదు, దానికి ఎటువంటి లిమిటేషన్ ఉండకూడదు. నాకు తెలిసి ఈజీగా 35 Nm వరకు టార్క్ ఇచ్చుంటే బండి అసలు అర్పిచ్చేది. ఎందుకంటే టాప్ అండ్ పవర్ లేకపోయినా పర్లేదు, ఆ టార్క్ అనేది కొంచెం ఇన్స్టెంట్ టార్క్ అనేది మనకి దొరకాలి. ఇటువంటి ఇన్క్లైన్స్, ఇటువంటి ఆఫ్ రోడ్ టెరెన్స్లో వెళ్ళేటప్పుడు అది ల్యాకింగ్ ఉంది, అది సరిగ్గా లేదు. రిఫైన్మెంట్ అంత చాలా నేను చెప్పినట్టు బై డైరెక్షన్ క్విక్ షిఫ్టర్ కొన్నిసార్లు పనిచేస్తుంది, కొన్నిసార్లు పనిచేస్తలేదు. ఇంకోటి సెకండ్ టు థర్డ్ గేర్ ట్రాన్సిషన్ కూడా మధ్యలో స్టక్ అవుతుంది. మధ్యలో అది ఎందుకో ఈ బైక్లో ప్రాబ్లమా లేకపోతే అన్ని బైక్స్లో ఉన్నాయో తెలియదు. నాకు తెలిసి అయితే ఈ బైక్లో ప్రాబ్లం. ఎందుకంటే వేరే ఫ్రెండ్స్ని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పలేదు దాని గురించి. నా బైక్లో మాత్రం అది స్టటర్ అవుతుంది కొంచెం సెకండ్ టు థర్డ్ గేర్ వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు. ఇదే కాకుండా దీనికి ప్లస్ అనేది ప్రైజింగ్ అండి, అల్టిమేట్ ప్రైజింగ్. జనాలు ప్రైస్కి ఫిదా అయిపోయారు. నాకు తెలిసి టీవీఎస్ వాళ్ళు ఈ యొక్క ప్రొడక్షన్ ర్యాంపప్ చేసుకోవడం మంచిది. ఏంటంటే దానికి ఉన్న ఎక్విప్మెంట్, ఎల్ఈడి లైటింగ్ కానీ, డిఆర్ఎల్స్ కానీ, దీనికి ఉన్న ఎక్విప్మెంట్ కానీ, నేను చెప్పినట్టు అన్ని ఎక్విప్మెంట్ లిస్ట్ చెప్పాను కదా, అంతా కూడా ఈ ప్రైస్లో రావడం అసలు అన్బిలీవబుల్ అనమాట. సో ఎగ్జాస్ట్ నోట్ కూడా ఒకసారి నేను ఇచ్చేస్తాను మీకు. చాలా చాలా చక్కని ఎగ్జాస్ట్ నోట్ అనేది మనకి వీళ్ళు ఆఫర్ చేశారు. ట్విన్ పోర్ట్ ఎగ్జాస్ట్ అనమాట. సో న్యూట్రల్లో ఉంది. సో మీకు అర్థమైపోయింది ఎగ్జాస్ట్ నోట్ ఎట్లుందని. సో ఇది బండి ఒక వివరం అండి, రైడ్ ఇంప్రెషన్. ఆల్రెడీ మోటో బ్లాగ్ కూడా చేశాను. సో ఇది ఒక అనాలిసిస్ బండి అసలు స్టీల్ డీల్ అనమాట ఈ యొక్క ప్రైస్ రేంజ్లో. కానీ దీన్ని ఇంకా బెటర్ చేయొచ్చు, అది నేను షేర్ చేయడానికి ముందుకొచ్చాను. మీరు ఈ బండిని నడిపించిన తర్వాత మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది కింద తెలియజేయండి. మీరు దీంతో పోల్చుకుంటే అడ్వెంచర్ 250 కానీ లేకపోతే వేరే బండ్లు కానీ V-Storm 250 కానీ అవి ప్రిఫర్ చేస్తారా, లేకపోతే నిజంగా మీకు అనిపిస్తుందా ఇది అసలు కేకస్య కేకోభ్య అరుపులు అర్పించడానికి ఈ యొక్క బైక్ అనేది టీవీఎస్ వాళ్ళు వెయిట్ చేసినా లేట్ చేసినా లేటెస్ట్గా వచ్చి లాంచ్ చేసి దుమ్ము లేపారని చెప్పొచ్చు. సో అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.